హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ప్లీజ్ టు కామెంట్. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. నేనైతే కోవిడ్ స్టైల్ మచ్బూస్ అయితే చేస్తున్నాను. కొంతమంది దీనిని మచ్బూస్ అంటారు, కొంతమంది మచ్పులుస్ అంటారు. వాట్ ఈస్ ద కరెక్ట్ నేమ్? ఇఫ్ యూ నో ప్లీజ్ టు కామెంట్ అండి. నేనైతే సింపుల్ వేలో ప్రిపేర్ చేస్తాను. ఎందుకు అంటే వీక్ మొత్తం కష్టపడి ఆ సండేనే మనకు రెస్ట్ దొరుకుతుంది. ఆ సండే రోజు ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు తినాలన్న కోరికలు అయితే కోరుతారు. వాళ్ళని బాధ పెట్టకుండా, అటు మన బాడీని బాధ పెట్టుకోకుండా సింపుల్ వేలో వాళ్ళవి అడిగినవి చేస్తూ మనం త్వరగా కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. అందుకే ఫస్ట్ కౌంటర్ టాప్ మీద మనకి ఏమేం కావాలో అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ ఫ్రెష్గానే దంచి వేస్తాను. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనం వంట చేసేటప్పుడు మనం వంట చేసింది ఎంత మంచి స్మెల్ వస్తుందని మనకు కూడా జోష్ వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పుదీనా, అలాగే బిర్యానీ మసాలా, మచ్బూస్ పౌడర్ అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాను. తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తాను. అలాగే దీనికి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తాను కదా. పచ్చిమిర్చి, ఆనియన్స్, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఆనియన్ మీన్స్ ఎర్రగడ్డనే కదా, ఆల్రెడీ చెప్పేసేసాను. ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్ది నిమ్మకాయ వేసేసి మిక్సీకి పట్టేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. అన్నం అయితే ఫస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టేస్ట్ మొత్తం కూడా ఆనియన్స్లోనే ఉంటుంది. మనం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే కనుక ఆ అన్నం అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత టమాటోస్ అయితే వేయాలి. టమాటోస్ ఫాస్ట్గా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, చిటికెడంత కారం అయితే వేయాలి. అవి కూడా టమోటాలు మగ్గిపోయిన తర్వాత బిర్యానీ మసాలా, మచ్పుల్స్ పౌడర్, ధనియాల పొడి వేసి ఫ్రై చేయాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెగ్ పీస్లు కూడా ఈరోజు ఫ్రై చేస్తున్నాను కాబట్టి లెగ్ పీసెస్ మనము ఉడకపెట్టకుండా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే లోపల వేగకుండా ఉంటే చిన్న పిల్లలకి కడుపు నొప్పి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ ఈ మసాలాలో ఫ్రై చేసి కొద్దిసేపు మనం రైస్లోకి వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్లో కొద్దిసేపు ఉడికించిన తర్వాత లెగ్ పీసెస్ని సపరేట్ చేసి ఆ వాటికి మసాలా పెట్టి తర్వాత ఫ్రై చేస్తాను. అప్పుడు చిన్నపిల్లలకి కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత మనం మసాలాలో వేయించుకోవాలి. ఇంకొక వైపు అయితే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే హరికి చికెన్ కర్రీ లేనిది ముద్ద అయితే దిగదనమాట. సో ఇంకొక వైపు సింపుల్ వేలో చికెన్ కర్రీ చేస్తాను. జస్ట్ ఉప్పు, పసుపు వేసేసి బాగా ఆవగిచ్చేసి నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసి కారం వేసి ఫ్రై చేస్తానన్నమాట. కొన్ని నీళ్లు పోసి ఉడికించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పొడి, తెల్లగడ్డ, కారం ఇవన్నీ కూడా మిక్సీకి వేసేసి వేసేస్తాను. కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి మనకు చికెన్ కర్రీ కూడా ఫటాఫట్గా రెడీ అయిపోతుంది. మీరు కనుక నేను ఫాస్ట్గా చెప్తున్నట్లు అనిపిస్తే కనుక మీరు స్లో మోషన్లో అయితే పెట్టుకొని చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎలా సింపుల్గా వంటలు కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. దీనివల్ల మన గ్యాస్ సేవ్ అవుతుంది, మన టైం సేవ్ అవుతుంది, మన బాడీకి రెస్ట్ దొరుకుతుంది, ఇంట్లో అడిగిన వాళ్ళ కోరికలు కూడా తీర్చేయచ్చు. లాస్ట్లో లెగ్ పీసెస్ అయితే ఫ్రై చేస్తున్నాను. మై ఫేవరెట్ అండి లెగ్ పీసెస్ ఫ్రై. మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా వెంటనే మీ అందరికీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరే ఫస్ట్ చూడొచ్చు. ఇంకా మిక్సీకి అయితే వేసేస్తున్నాను. మై లంచ్ ప్రిపరేషన్స్ ఆర్ ఓవర్ ఇన్ 45 minutes.